దాతలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకి ఈసారి చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా జూన్ 1వ తారీఖు నుండి 5 తారీఖులోనైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి. మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ కింద రైతులకు ఆర్థిక సహాయం అయితే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలు 3 విడతలుగా అయితే ప్రతి విడత చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు అయితే అందజేయబడుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 19 విడతలు అయితే విడుదలయ్యాయన్నమాట. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 20వ విడత నిధులు విడుదల వివరాలు చూసుకుంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన భాగంగా 20వ విడత రైతుల అకౌంట్లోకి అయితే త్వరలో విడుదల కానుంది. ఈ విడతలో రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే 2,000 రూపాయలు అయితే జమ చేయబడుతుందన్నమాట. అయితే చాలామంది అయితే ప్రయోజనాలు ఇది ఏవైతే ఉన్నాయో మనం 4,000 రూపాయలు అయితే పంపేందుకైతే దీనికైతే ప్రభుత్వం రైతులకు తప్పనిసరిగా పథకాన్ని అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు. దీనికి సంబంధించి కూడా మనకైతే రిజిస్ట్రేషన్ డ్రైవ్ వ్యవసాయ శాఖల మంత్రి గురించి కూడా మనకి ఇది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డైరెక్ట్ నరేంద్ర మోదీ గారి నుంచి అయితే ఈ యొక్క పథకం అయితే రిజిస్ట్రేషన్ సంబంధించి డ్రైవ్ వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రి ఏదో దీనికి సంబంధించి కూడా ఇంకా అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదో తప్పకుండానైతే అందరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి అనేది మనకు రైతులకైతే సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ కేవైసీ తప్పనిసరి పీఎం కిసాన్ ప్రయోజనాలు చూసుకున్నట్టయితే పొందేందుకైతే రైతులు తమ ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇది ఆన్లైన్ లేదా సిఎస్సి అంటే సెంటర్లలో అన్నమాట. సరైన డాక్యుమెంట్లు కానివ్వచ్చు, ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి యాజమాన్య రికార్డులు సరిగ్గా నమోదు చేయబడి ఉండాలి. అలా చేసినట్లయితేనే స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఉంటుందన్నమాట. రైతులు పీఎం కిసాన్ స్టేటస్ను అధికారిక వెబ్సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. 20వ విడత ఎప్పుడు? ప్రస్తుతం 20వ విడత నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సాధారణంగా పీఎం కిసాన్ విడతలను ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే విడుదల అవుతాయి. గత విడతల ఆధారంగా 20వ విడత 2025 జూన్ లేదా జూలైలోనైతే విడుదల అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. మే 1 నుంచి మే 31 వరకు ఈ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను అయితే ప్రారంభించింది. ఈ డ్రైవ్ ద్వారా కొత్త రైతులు పథకంలో చేరేందుకు అవసరం కల్పించేందుకైతే మనకు దీనికి సంబంధించి అయితే రైతులకు సూచనలు. ఈ కేవైసీ తప్పనిసరి రైతులైతే ఈ కేవైసీ ప్రయోజనాలు పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందేందుకైతే రైతులు తమ ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇది ఆన్లైన్లో లేదా సిఎస్సిఎస్ ఇంటర్లో అయితే సరైన డాక్యుమెంట్లు అయితే ఆధార్, బ్యాంక్ ఖాతా, భూమి యాజమాన్య రికార్డులు సరిగ్గా నమోదు చేయబడి ఉండాలి. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క ఎందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి.